నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు మొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత ఘాటుగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు కానీ ఇంత ఘాటు విమర్శలు అయితే ఎప్పుడు చేయలేదు. సో ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. మీరు ఆల్రెడీ తప్పు చేశారు. నా కన్న తల్లిని అసెంబ్లీ సాక్షిగా మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంతా మర్చిపోయాను అనుకుంటున్నారేమో, అన్నీ నాకు గుర్తుంది. సో టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగిస్తానని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. జగన్ తోలు తీస్తా, మహిళల జోలికి వస్తే తోలు తీస్తా మొదలను జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మహిళల మీద సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, నోటికొచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తానని కూడా హెచ్చరించారు. చెల్లితో రాఖీ కట్టించుకోలేని వ్యక్తి మాట్లాడేది. మొన్న రాఖీ పండుగ జరిగింది. రాఖీ పండుగకు సంబంధించి సొంత చెల్లి ఇంతకు ముందు ప్రతి సంవత్సరము రాఖీ కట్టేటువంటి షర్మిల గారు కనీసం రాఖీ కూడా కట్టలేదంటే ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అన్నయ్యో ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచించండి అని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా సొంత చెల్లికి సొంత తల్లికే న్యాయం చేయలేని ఆయన రాఖీ పండగ సందర్భంగా ఇంత పొడుగు ట్వీట్ వేశాడు, నా అక్కలు నా చెల్లెలని. అందులో కామెంట్స్ కనుక మనం చూస్తే ఆ సోషల్ మీడియాలో, ముందు మీ తల్లికి చెల్లికి న్యాయం చేయి, ముందు వాళ్ళిద్దరిని ఆదుకో, తర్వాత మా సంగతి చూద్దు కానీ మహిళలే కామెంట్ పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆయన రాఖీకి విశేష చెప్పినప్పుడు ఇవి చూడండి, తల్లిపై కేసు గెలిస్తే సంబరాలు చేసుకుంటారా? ఆ సరస్వతి పవర్కు సంబంధించి తల్లిపైన కేసు గెలిస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రతిపక్ష హోదా వచ్చేసినట్టు లేదా ముఖ్యమంత్రి అయిపోయినట్లు సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి పార్టీ నిజంగా సిగ్గు వదిలేసి సొంత తల్లిపైన కేసు గెలిస్తే సంబరాలు చేసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యం, భూమి కంటే ఎక్కువ భారం మోసేది వారే, ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా వారిదే హవా, మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దే, మహిళా సాధికారత కోసమే ఫ్రీ బస్, మహిళలను అవమానించే సినిమాలకు బ్రేక్, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి తోలు తీస్తామని మంత్రి నారా లోకేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయన్నారు. సో నిన్న ఆగస్టు 15 సందర్భంగా స్త్రీ శక్తి అనేటువంటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్త్రీలను అగౌరవపరిచేలాగా సినిమాలు ఎవరైనా తీస్తే కూడా అలాంటి సినిమాలకు కూడా మేము బ్రేక్ వేస్తాము. అదేవిధంగా మహిళా పక్షపాతమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నాము కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2,62,00,000 మంది మహిళలకు మేలు చేకూర్చేలాగా ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చాము. అదేవిధంగా దీపం పథకం అని పెట్టాము. దీపం పథకంలో కూడా మహిళల కోసమే పెట్టడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, మేము ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా అందులో మహిళలు భాగస్వాములు అయ్యే విధంగానే చూసుకుంటామని కూడా చెప్పుకొని వచ్చారు. సో ఇది మహిళా పక్షపాత ప్రభుత్వము కాబట్టి మహిళల జోలికి వచ్చినా, మహిళలను కించపరిచేలాగా మాట్లాడినా, సో మహిళలను వేధించినా వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్లకు తోలు తీస్తామని కూడా చెప్పుకొచ్చారు. మహిళలను కించపరిచే సినిమాలు బంద్, ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షంలోకి వెళ్లాలన్నా అది మహిళలతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. అదేవిధంగా మహిళా కండక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీసీ బస్సులకు సంబంధించి మహిళా కండక్టర్లను ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో రాబోయే కాలంలో మహిళలకు సంబంధించి మహిళల కోసమే అన్నట్లు ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు ఈసారి నుంచి ఎలక్ట్రిక్ బస్సులనే కొనుగోలు చేయబోతున్నాము. ఎందుకంటే మహిళలు కూడా నడపడానికి అవి అనువుగా ఉంటాయి, చాలా సులభంగా ఉంటాయి కాబట్టి మహిళలకు పెద్దపీట వేసే విధంగానే మా కార్యక్రమాలన్నీ ఉంటాయి. మహిళలను కించపరిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.